రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయవానికి స్వాగతం. మామిడి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగయ్యే తోతాపురి రకానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ ఇంత డిమాండ్ ఉన్నా 48 దేశాలకు ఎగుమతి అవుతున్నా మన రైతులు ఎందుకో కష్టాల్లో ఉన్నారు. ఈరోజు వీడియోలో తోతాపురి సాగు పరిస్థితి మరియు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకుందాం. తోతాపురి ప్రత్యేకత మరియు సాగు విస్తీర్ణం. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో సుమారు 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఇందులో 70,000 హెక్టార్లలో కేవలం తోతాపురి రకమే సాగవుతోంది. ఏటా వచ్చే 7.5 లక్షల టన్నుల దిగుబడిలో 5 లక్షల టన్నులు తోతాపురిదే. ఫ్రూటీ, స్లైస్, మాజా వంటి ప్రముఖ కంపెనీ డ్రింక్స్లో చిత్తూరు మామిడి గుజ్జునే వాడుతారు. దిగుబడి తగ్గడం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పూత, కాపు చాలా తక్కువగా ఉంది. పెరిగిన ఖర్చులు. మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా స్థానిక రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికి పరిష్కార మార్గాలు. రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం మరియు గుజ్జు తయారీ పరిశ్రమల దగ్గర సరైన ధర పర్యవేక్షణ ఉండాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా సూక్ష్మ పోషకాలు వాడకంపై దృష్టి పెట్టాలి. రైతు రాజు కావాలంటే పండించిన పంటకు సరైన ధర దక్కాలి. తోతాపురి రైతుకు భవిష్యత్తులో మంచి రోజులు రావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.